ముంచొద్దని మాత్రం నేను చెప్తున్నా. ఓకే, ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే. ఇవాళ క్లారిఫికేషన్ అన్నట్ట, అంటే మొన్న జగన్మోహన్ రెడ్డి అన్న తర్వాత మీకు ఏమర్థమైంది, ఇవాళ సజ్జలు చెప్పిన తర్వాత ఏమనిపిస్తుంది? నాకు వీళ్ళిద్దరూ చెప్పకముందు ఒక బ్రహ్మాండమైన క్లారిటీ ఉంది. ముఖ్యంగా జీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే సార్. అంటే మనం సాధారణంగా ఏంటంటే ఈ తబేలా ఛానల్ ప్రభావంతో చాలా వరకు మీలాంటి నిక్కచ్చైన జర్నలిస్టులు కూడా ఒక ఆహా అని ఒక భ్రమంలో ఉండే వార్తలు చదువుతాం. నాకు తెలిసి ఒక రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు అన్నప్పుడు గౌరవ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 3 రాజధానుల బిల్లు విరమించుకుంది. అంటే ఆ రోజు అక్కడితో చరిత్ర ముగిసిపోయింది. ఆయన ఏంటంటే జీలపాకంలో జగన్మోహన్ రెడ్డి మీద పడి ఆడటం తప్ప వేరే వాస్తవాన్ని ఎప్పుడు ప్రజలకు పరిచయం చేయరు. కాబట్టి 3 రాజధానుల బిల్లు, 3 రాజధానులు అంటాడేమో అని భ్రమంలోనే బతుకుతూ ఉంటారు. ఎందుకంటే అది భ్రమరావతిగా భ్రమిస్తూ అది నారాయణ గారి కళ్ళలో రాజధాని తప్ప నా కృష్ణా కమిటీ ఇచ్చిందో లేదా మా గఫూర్ గారు సమైక్య రాష్ట్రం విడిపోయిన తర్వాత అసెంబ్లీ తీర్మానం వాటికి సంబంధించిన అంశాలు ఏవి కాదు. ఎక్కడికక్కడ వాళ్ళు దే ఆర్ లివింగ్ ఇన్ ట్రాన్స్ అండ్ దే వాంట్ టు డూ అద్భుతం మాతోనే జరుగుతుందన్న భ్రమంలో ఉన్నప్పుడు జరిగే ఉపద్రవాలు ఇలాగే ఉంటాయి. నదీ పరివాహక ప్రాంతాలు నాగరికత సంతరించుకున్న భారతమనో లేదా ప్రపంచ దేశాలు అన్న దగ్గర ఈ నాగరికత ఏదో కొత్త అర్థాలు పరమార్థాలు అంటూ రాజధానితో నాగరికత వస్తుందన్న భ్రమంలో తీసుకెళ్తే ఇలాగే ఉంటది. ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పగలను. 34,000 రైతులు ఎకరాల భూమి ఇచ్చిన వాళ్ళకి, త్యాగాలకి 2 చేతులే దండం పెట్టిన వాళ్ళు రుణం తీర్చుకోలేము. వాళ్ళకే న్యాయం చేయని వాళ్ళు ఉట్టికెగరలేని స్వర్గానికి ఎగిరినట్టు ఈ 16,666 ఎకరాలు ఇప్పుడు కొత్తగా 2వ భూసేకరణ ఇలాంటి పనికిమాల తలకమాసిన పనులన్నీ చేస్తున్నప్పుడు నా వయసు, శ్రీనివాస్ గారి వయసు, గఫూర్ గారి వయసు కన్నా ఒక అసెంబ్లీ వేదికగా వెళ్ళి మాట్లాడలేని ఒక అపోజిషన్ లీడర్ ఏం చేస్తున్నాడంటే ఖచ్చితంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ఆయన ఇవ్వాల్సిన వాయిస్ అని ఇస్తున్నాడు. ఇచ్చినప్పుడు సమాధానం చెప్పమానండి. ముఖ్యంగా ఇక్కడ ఏది రాయలసీమ ఎత్తిపోతల పథకంకి ముఖ్యమంత్రి గారి స్థాయిలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటకి సమాధానం చెప్పలేక పక్కదారి పట్టించడానికి ఈ చర్చను ఒకటి తీసుకొచ్చి హైలైట్ చేస్తున్నారు. ఇప్పుడు ఓ మాట చెప్తాను సార్. ఇంత గఫూర్ గారు ఉన్నారు, చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఆయన పనితీరు గురించి ఒక విషయం చెప్తాను. గతంలో 2014లో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ముంపు ప్రాంతాలు, పోలవరం ముంపు ప్రాంతాలు నాకు కలిపితేనే కానీ నేను ప్రమాణ స్వీకారం చేసి అలకపోని ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో సాధించుకునే ప్రమాణ స్వీకారం చేసి ప్రసాద్ గారు మీరు మాట్లాడతాను, అది కరెక్ట్ మీ టైం వచ్చిన అలకపోని మరి ప్రమాణ స్వీకారం చేయించిన వ్యక్తి ఇవాళ నాకు అమరావతి శాశ్వత రాజధానిని గజెట్ ఇచ్చి ఈ ప్రమాణ స్వీకారం ఎందుకు చేయలేపారైనా చెప్పండి సార్. ఈ రోజు బీజేపీ ఒక తోలుబొమ్మ మాట్లాడిస్తుంటే నేను కన్వర్టెడ్ క్రిస్టియన్స్ గురించి విన్నాం. కన్వర్టెడ్ హిందూస్ తెలుసా సార్ మీకు? చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు లేటెస్ట్ గా కన్వర్ట్ అయిన హిందువులు. మనందరూ హిందూ పుట్టుకు పుట్టిన వీళ్ళు నటిస్తున్న నటనకి మనకి ఎప్పటికైను చాలా హ్యాపీ గా కూడా మన ప్రతిదానికి తూతూ మంత్రం ఇప్పుడు చూడండి సన్నాయి గంగిరెద్దులు వస్తాయి పెద్ద పండక్కి అలా వాయించి వాళ్ళు అలవాటు చేస్తే మనం కూడా కన్వర్టెడ్ హిందూస్ లా పరిభ్రమించవలసి వస్తుంది. ఎందుకంటే ఈ సనాతన ధర్మం గురించి ఆయన స్టేట్మెంట్ ఇస్తారు. ఎవరు? కన్వర్టెడ్ హిందూ అయిన పవన్ కళ్యాణ్ గారు. నిన్న చంద్రబాబు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 2 కాంట్రడిక్షనే. సో అలాంటివన్నీ మీరు గమనిస్తుంటే మనకి కేవలం ఇలా 5 సంవత్సరాలు బీజేపీ వాళ్ళు మీకు అధికారం కావాలంటే అవును అలాప్పుడు చూసారా యూ వాంట్ టు గెట్ ఎ బెయిల్ అంటే అట్ ద కాస్ట్ ఆఫ్ మెర్సియా, అట్ ద కాస్ట్ ఆఫ్ మెరిట్సా అన్నప్పుడు మెర్సీ మీద బెయిల్ ఇవ్వండి అన్నట్టే ఉంటది. ఇప్పుడు ఏమైంది? 5 సంవత్సరాల అధికారం కోసం రాష్ట్రాన్ని పణంగా పెట్టి ₹1 కేంద్ర ప్రభుత్వం నుంచి కనీసం ₹1 తేలని నిస్సహాయ స్థితిలో అప్పులకు పూచీకత్తు ఇస్తారట వరల్డ్ బ్యాంక్ కి 15,000 కోట్లు. నాకు అర్థం కాని విషయం పూచీకత్తు ఏంటండి నాకు అర్థం కదా. మనకి రాష్ట్ర విభజన అప్పుడు ఆ రోజు మనకి రాష్ట్ర నిర్మాణానికి బాధ్యత విభజన హామీలో ఆల్దే. అప్పుడే కదా తూతు మంత్రంగా 3,000 కోట్లు ఇస్తే 1,500 కోట్లు రాజధాని నిర్మాణానికి, 1,500 కోట్లు డ్రైనేజీలు కట్టడానికి, విజయవాడలో గుంటూరు డ్రైనేజీలు కట్టడానికే కదా వాడారు. ఆ 1,500 కోట్లతో కట్టిన భవనాలు ఏవైతే ఉన్నాయో సెక్రటరియట్ కానీ, సచివాలయం కానీ, అసెంబ్లీ కానీ, వీళ్ళు చిన్నపిల్లల హోంవర్క్ రబ్బర్తో జరిపినట్టు ఇవి తాత్కాలిక భవనాలు. మీకు తెలుసో తెలీదో సార్, ఇప్పుడున్న తెలంగాణలో 8 లక్షల స్క్వేర్ ఫీట్లు ఉంటే అక్కడ 6 లక్షల పైచీలకు స్క్వేర్ మీటర్లు ఉన్న సచివాలయం ఉంది. కేవలం 2 లక్షల స్క్వేర్ ఫీట్లు పెంచుకోవాలనుకుంటే 5 ఫ్లోర్లు స్లాబ్ వేసుకుని కట్టొచ్చు. కానీ ఇలా కొత్తగా 50 టవర్స్ కడతామంటే ఎంప్లాయ్మెంట్ ఎక్కడ ఉంది? ఈడ్చి కొడితే సచివాలయంలో పనిచేస్తున్న ఎంప్లాయీలు, ఆ ఒళ్ళొంగిన ఎంప్లాయీలు ఎంతమంది ఉంటారు? వీళ్ళ కోసం 50 టవర్స్ అంటే నాకు అర్థం కదా. ఎవరి కళల సౌదాలు అవి? ఇవన్నిటి మీద ఎవరు ప్రశ్నించినా అమరావతికి మనం వ్యతిరేకం. అమరావతి రాజధాని అంటే నేను మీరు కాదంటే ఎవరైనా? వీళ్ళు గజెట్ తేవాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. 124 స్థానాలు ఉండి వీళ్ళ దగ్గర వీళ్ళు తేటలేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అహంకారానికి పరాకాష్ట. వాళ్ళు చెప్పింది కాకుండా వీళ్ళు సొంత పెత్తనం నిలబెట్టి ఎట్టి పరిస్థితుల్లో కన్సిడరేషన్స్ ఉండవు. అది ఎవరికైనా సరే అది కూడా గ్రహించకుండా ఈ కోతాట్లాడితే ఎవరు పట్టించుకోవడండి. ఇది కేవలం ఇంకో ఈ 3 సంవత్సరాలు కాలక్షేపమే చేస్తారు. అలా 1,00,000 ఎకరాలు సంపాదించాలి. ఆ రైతులు నారాయణ రావు గారు రైతుల దగ్గరికి వెళ్ళడం, వాళ్ళేమో మొహం మీద చివాట్లు పెట్టడం,
ఇలాగే కాలక్షేపం చేసుకుని పోతారు ఈ 3 ఏళ్ళు వేసరికల్లా. మళ్ళీ మొదలెడతారు అమరావతి రైతుల ఉద్యమం. వీళ్ళకి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ లాగా సెట్ ఆఫ్ బ్యాచ్ ఉంటారు, రెడీగా ఉంటారు. ఒక తెల్ల కొట్టోడు మెల్ల కొట్టోడు చూడండి, ఇప్పుడు 10 రోజులు పంజారం పెట్టి కూర్చొని ఉన్నారు. అలాంటి వాళ్ళు వస్తారు మళ్ళీ ఉద్యమకారుల రూపంలో నటించుకుంటూ ఉంటారు. ఆ నటనకి మనం కూడా పరవశించిపోయి రోజు ఛానల్లో కూర్చుని అవే చెవుల్లో గొలువు తీసినట్టు చెప్తుంటే, అయ్య బాబా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, చంద్రబాబు గారు న్యాయం చేయడానికి అవకాశం 10 సార్లు ఇచ్చినా సరే, 10 ఏళ్ళు పరిపాలించమొచ్చినా ఏం చేశాడు మాత్రం. సో మీరు ఏమంటారంటే ఆ 3 రాజధానుల బిల్లు విత్డ్రా చేసుకున్న తర్వాత ఇంకా అమరావతికి స్టిక్ ఆన్ అయి ఉన్నట్టే వైసీపీ మీ ఉద్దేశం? అలా కాదండి. ఇప్పుడు ఆయన గఫూర్ గారు చాలా బాగా చెప్పారు. ఆ నాగార్జున యూనివర్సిటీ దగ్గర బిల్డింగ్ కట్టాడా, జగన్మోహన్ రెడ్డి కట్టలే కదా. కట్టినప్పుడు ఏం చేయాలి, ఆ పడవ వేసుకున్నా ఈదుకుంటున్నా మొత్తానికి సచివాలయంకి వెళ్ళే పని చేస్తున్నాడు కదా ఆయన. నేను ఇంట్లో కూర్చొని పని చేస్తానంటే తాడేపల్లి కూడా కోతవేడి దూరంలోనే ఉంది. క్యాంప్ ఆఫీస్ ఎవరైనా చీఫ్ మినిస్టర్ ఇంట్లో పెట్టుకుంటే జగన్ లేకపోతే మా ఫామ్ హౌస్ లో పెడతారు, మా కేసీఆర్ గారు లాగా. లేదా రేవంత్ రెడ్డి గారు ఇంట్లో నుంచి పరిపాలిస్తారు, లేదా సచివాలయంకి వెళ్తారు. ఎవరైనా కాదనగలరా? అదేం కాదనలేదు కదా ఆయన. ఇప్పుడు కూడా 3 రాజధానుల బిల్లు విరమించిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్ ఏంటంటే గవర్నమెంట్ రానండి అప్పుడు స్టాండ్ ఏంటి చెప్తాడు. కాకపోయినంత వరకు నాకు తెలిసి అమరావతి రాజధాని. అలా కాన్క్లేవ్ లో చెప్పాలి, ఎక్కడ చెప్పాలి, ఏం అక్కర్లే. ఆయన 3 రాజధానుల బిల్లు విరమించుకోక మునుపు అక్కడే పరిపాలించాడు, విరమించుకున్న తర్వాత అక్కడే పరిపాలించాడు. కానీ నేను అంటుంది ఏంటంటే అవకాశవాద రాజకీయాలకి నాతో కాని దానికి కూడా అవుతుందన్న భ్రమలు కలిగించే చంద్రబాబు నాయుడు గారి స్థాయి మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఇంకా రాలేదు. దాన్ని రాజకీయ మెచ్యూరిటీ అంటారు. ఇప్పుడు మరి అదేదో డైరెక్ట్ గా యాక్సెప్ట్ చేస్తే అయిపోవు కదా. ఒకసారి 3 రాజధానులు వైజాగ్ లో నుంచి పరిపాలన చేసేస్తామని చెప్పేశారు కదా. అది చెప్పుకుంటే క్లారిటీ ఉండదు, ఫ్లిప్ ఫ్లాప్ లేకుంటే ఉండదు కదా. డైరెక్ట్ గా తాడేపల్లి, నిజంగా తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారు, తాడేపల్లి ఇంట్లోంచే నడిపారు. బట్ ఎందుకు వైజాగ్ శాసన రాజధాని, సారీ వైజాగ్ సెక్రటేరియట్ చేంజ్ చేస్తాం ఇవన్నీ చెప్పినాయి కదా. అవైతే ఎవరి నోట్లో, అవైతే చంద్రబాబు చెప్పినవి కాదు కదా, జగన్మోహన్ రెడ్డి చెప్పినవి. కర్నూలు న్యాయ రాజధాని ఇవన్నీ చెప్పినవి కదా. అవునండి చెప్పారు, నేను కాదంటే అవన్నీ పాత కథలు. తర్వాత గౌరవ న్యాయస్థానంలో 3 రాజధాని బిల్లు విరమించుకున్న తర్వాత అవన్నీ పాత కథలు. చిన్నప్పుడు నా పిల్లలు అన్నం తినలేదు కాబట్టి ఆ కథలు చెప్పాను, అవన్నీ అబద్ధాలని చెప్తారు ఎవరైనా. గౌరవ న్యాయస్థానం లేదండి, ఐఎమ్ స్టికింగ్ ఆన్ టు దట్. 3 రాజధానులు ఈ ప్రభుత్వం కానీ మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన పీపుల్ ప్రొటెక్ట్ బేస్ గా నేను వెళ్తానంటే మీరు నేను ఆర్గ్యూ చేద్దాం. నాకు తెలిసినంత గౌరవ న్యాయస్థానంలో 3 రాజధానుల బిల్లు ప్రభుత్వం విరమించుకున్న తర్వాత దాని మీద చర్చ లేదు ఇంకా. సరే ప్రసాద్ గారు, ఇప్పుడు అంటే జగన్ కామెంట్స్ అట్లా కాకుండా ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో ఎవరికైతే అన్యాయం జరిగిందో దాని మీద క్వశ్చన్ చేసి దాని మీద పోరాడి ఇంకా ఎలా కన్స్ట్రక్టివ్ గా రాజధాని ఉంటే బెటరో దాని మీద మాట్లాడితే బాగుంటుంది కదా. కాదమ్మా, ఒకే ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. గతంలో కౌలు ఇస్తానన్నారు, కౌలు ఇచ్చాడు కదా ఆయన కూడా. ఆయన ప్రభుత్వం వాళ్ళకి అన్యాయం చేసేస్తామని అనలే కదా. ప్లాట్లు కొట్టి ఇస్తానన్న దగ్గర వాళ్ళకి నచ్చలేదు. అప్పుడు ఒకసారి ఫాలో అండి వెనకాల సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయి క్రానికల్ ఆర్డర్ లో, వాళ్ళకి కావాల్సినవి వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి చేయడానికి అక్కడ ఆయన సిద్ధంగా లేడు. అప్పుడు ఏవైతే ప్లాట్లు మీరేమంటున్నారు, ఆయన అన్నంత మాత్రాన దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు అంటున్నారు. ఆయన విపక్ష నేతగా డెఫినెట్ గా ఆయన కామెంట్స్ ని తీసుకుని దాని మీద మాట్లాడతారు కదా ఆబ్వియస్లీ. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నారు, అమరావతి రాజధాని అనలేదు కదా. ఇంకొక 1,00,000 కోట్లు అప్పు చేయడానికి నేను సిద్ధంగా లేను, సుముఖంగా లేనన్నాడు. ఆల్రెడీ 1,00,000 కోట్లు. నేను కదా నారాయణ గారు చెప్పింది ఏంటి, ఈ అమరావతి ఎగ్జిస్టింగ్ 34,000 ఎకరాలు కట్టడానికి 1,00,000 కోట్లు కావాలన్నాడు. ఇంకో 30,000 ఎకరాలు 40,000 ఎకరాలు ఎక్వేషన్ చేస్తే ఆబ్వియస్లీ ఇంకో 1,00,000 కోట్లు కదా. ఎవడు భరిస్తాడు ఈ బాధ? గఫూర్ గారు ఏం చెప్పారు, ఇది ప్రజల ప్రత్యక్ష పరోక్ష పనులతో కడుతున్న కళలు చూద్దాం. ఎవరి కళలు చూద్దాం? కట్టిన సచివాలయం ఉంది కదా, 1,500 కోట్లు గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో కలిగిన గాలి కలుగించో బిల్డింగ్లు ఉన్నాయి. గతంలో మొన్న చంద్రబాబు గారు అక్కడే పరిపాలించారు, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే పరిపాలించారు, ఇప్పుడు చంద్రబాబు గారు అక్కడే పరిపాలిస్తున్నారు. మరి నాకు ఈ బిల్డింగ్ కాదు కొత్త బిల్డింగ్ కావాలంటే నీ కళలు. ఎవరేం చేస్తారు దానికి? ఇప్పుడు చల్సాన్ గారు ఇప్పుడు